ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. మీకున్న ప్రార్థన అవసరాలని మాకు వాట్సాప్ కానీ లేకపోతే కామెంట్లో సరే చెప్పినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. ఈ పరిచర్యలో మీ అవసరాలు తీర్చబడాలని, మీరు ఆశీర్వదించబడాలని మా ప్రార్థనలన్నిటిలో మీ గురించి జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుంది. మీ గురించి జ్ఞాపకం చేసుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలో ఆకాశమందున్నటువంటి దేవుని సత్యవాక్యానికి ఎవరైతే లోబడతారో వాళ్ళ జీవితాల్లో ప్రాణానికి అంతము వచ్చినా సరే వాళ్ళు నిలబడతారు. భూమి మీద ప్రాణాంతం వచ్చినా సరే వాళ్ళు ఉన్నది, వాళ్ళు లోబడ్డది ఆకాశంలో మనుష్యుని యొక్క నడకని మార్చే దేవునికి. కాబట్టి ప్రాణాంతం వచ్చినా సరే వాళ్ళు నశించిపోరు. ఆమేన్. ఆకాశంలో ఉన్న దేవునికి లోబడాలి. లోబడితే ఏం జరుగుతుందో తెలుసా? దేన్నైనా చూడండి, అన్నీ కూలిపోతాయి. మనుషుడే కూలిపోగా లేనిది మనుషుని చేతితో కట్టినటువంటిది ఉంటుందని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పలేరు. సరిగ్గా యోనాకి అదే పరిస్థితి ఎదురుపడుతుంది. అదే పరిస్థితి ఎదురుపడి ప్రాణానికి ఈ రోజే లాస్ట్ రోజు, ఆ చివరి రోజు అంతం వచ్చింది అని ఆకాశంలో ఉన్న దేవుని ఆ మాటకి ఎప్పుడైతే లోబడతా అని మనవి చేసుకుంటాడో అప్పుడు ఏమవుతాడంటే నీతిమంతుడుగా తీర్చబడి స్థాపించబడతాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారందరూ కూడా నశించిపోవటం అనేది ఉండదు. ఈ నీతి ఎలా కలుగుతుందంటే ఆకాశంలో మనుషుని యొక్క నడకని మార్చగలిగిన దేవుడు అని చెప్పినాం కదా. ఆయన మాటకి లోబడితే నీతిమంతునిగా స్థాపించబడతాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. సముద్రంలో పడిపోయి కొని తెచ్చుకున్నాడు. కొద్దిమంది ఉంటారు, చెప్పిన మాట వినకపోవటం వల్ల అర్ధాయుష్యుని వాళ్ళ చేతులతో వాళ్ళే రాసుకుంటారు. ఎవరికన్నా ఒక పెన్ను ఇచ్చి, ఒక పడన పెన్ను ఇచ్చినావు అనుకోండి, పెన్ను రాయదు, ఆ పెన్ను ఇచ్చినావు అనుకోండి, నీకు ఇష్టమైంది రాసుకో, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో రాసుకో అని చెప్తే ఆ పెన్నుకి రీపులు తీసి ఆ రీపుల్లో ఇంకు పోసి రాసుకుంటాడు. ఎట్లయినా సరే దాన్ని పడేటట్టు చేసుకుంటాడు. ఆ పడని పెన్నును కూడా ఏం చేస్తారంటే మరి ప్రాణం కాపాడుకోవాలిగా, నేను 100 సంవత్సరాలు బతుకుతా, 200 సంవత్సరాలు బతకాలి అని చెప్పి నన్ను రాసుకునేటోళ్ళు కూడా ఉంటారు. పడని పెన్ను ఇచ్చి రాసుకోమంటే ఆశ అయితే చావదు కదా, రాసుకుంటాడు. పడని పెన్నుని కూడా పడేటట్లుగా చేసి రాసుకుంటాడు. కొద్దిమంది ఉంటారు, వాళ్ళ చేతులతో వాళ్ళ ఆయుష్ని తగ్గించుకుంటారు. వారిలో యోనా గారు మొట్టమొదట్లో ఉంటాడు. ఫస్ట్ నెంబర్ ఈయనే. చేతులతో అర్ధాయుషుని తెచ్చుకున్నాడు.
అర్ధాయుషుతో రాసుకొని మరలా ఇది ఎటు అయ్యేటట్లేదు, ఇది దేవుని దగ్గరికి పోవాల్సిందే అని చెప్పనని దేవుని వైపు మొరపెడతా ఉన్నాడు. ఆ పరిస్థితిని తెచ్చుకున్నది మనుష్యుడే. మనకి కూడా ఎదురుపడతారు ఇట్లాంటి వాళ్ళు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి తప్పుటడుగు వేసినటువంటి వాళ్ళమే. తిరగాల మరలా ఆకాశంలో నుంచి వచ్చేది. పాస్టర్ గారు అట్లా చెప్తాడు, ఇట్లా చెప్తాడు. పాస్టర్ గారు పక్క పెట్టేసేయండి. పాస్టర్ లేదు, టీస్టర్ లేదు. ఆమేన్. ఆయన చెప్పే వాక్యము ఆకాశంలో నుంచి వచ్చింది. ఏమాత్రపు మనుషుడు, ఆ మనుషునికి పాస్టర్ అని పేరు తగిలిస్తే, సేవకుడు అని పేరు తగిలిస్తే ఎంత మాత్రపు బిరుదులు ఇవన్నీ. ఆయన వాక్యము సత్యము. ఆ సత్యవాక్యానికి లోబడమని ఒక నిమిత్త మాత్రుడు సేవకుడు చెప్పడం, ఆయన ధర్మం చెప్తాడు అంతే. ఆ వాక్యానికి లోబడినట్లయితే, ఆ వాక్యానుసారంగా మనము నడుచుకున్నట్లయితే అడుగులు పడాల వాక్యానుసారంగా. ఈ 5-6 అడుగులేమో ఎటుపడ్డాయి అంటే దేవునిది కాని అయిపడ్డాయి. ఇంకా అర్ధాయుషుని రాసుకున్నాడు. ఈ రోజు వాటికే కొద్ది రోజులు నేను ఉంటా అని రాసుకున్నాడు. తిరిగి మరలా ఆ పరిస్థితి ఎదురైతే ఇది ఎట్ట అయ్యేటట్లేదు, ఇది ఈ రోజుకే లాస్ట్ అయ్యేటట్టు ఉంది ప్రాణం, దేవుని దగ్గర ఇవ్వకపోతే ఈ రోజే లాస్ట్ ఇక అనే పరిస్థితి వచ్చింది. దేవుని వైపు తిరిగితే నీతిమంతుడిగా స్థాపించబడి ఆయన యొక్క ప్రాణము తిరిగి వస్తుంది. అంటే పోగొట్టుకోలే, ప్రాణాంతంలో ఉన్నటువంటి ఆ మనుషుని యొక్క ప్రాణము అలాగ నిలబడిపోతుంది. ప్రాణానికి అంతం వచ్చేసింది. చివరి గడియలు అంటారుగా, ఆ స్థితికి వచ్చేసిండు. ఎప్పుడైతే ఆకాశపు తట్టు ఆయన యొక్క హృదయాన్ని తిప్పిండో అప్పుడేం జరిగిందంటే, ఆ చివరి గడియల్లో ఉన్నటువంటి మనుషునికి ఆ ఊపిరి అనేది అలాగ నిలబడిపోయింది. యేసు ప్రభు వారు కూడా ఆకాశమందున్నటువంటి దేవుని యొక్క వాక్యానికి లోబడి, ఇరువురికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే యోనాకి యేసు ప్రభు వారికి, యోనా ఏమో దేవునికి విరుద్ధంగా తిరిగి అర్ధాయుషుతోటి జీవితాన్ని రాసుకొని తిరిగి మరలా దేవుని వైపే మళ్ళుకోవటం వల్ల ఆయన ప్రాణం అనేది ఉనికిలోకి వచ్చింది. యేసు ప్రభు వారేమో ప్రాణాలను నిలబెట్టడం కొరకు మాత్రమే దేవుని వాక్యానికి లోబడ్డాడు. అక్కడేమో ఆయనేమో దేవుని వాక్యాన్ని వినకపోవటం వల్ల, ఆకాశంలో ఉన్న దేవుని యొక్క ఉద్దేశానికి తలదించుకోకపోవటం వల్ల ఆ పరిస్థితిని తెచ్చుకున్నాడు, అర్ధాయుషుని. యేసు ప్రభు వారేమో ఎప్పటికీ ప్రాణము నిలబడేటట్లుగా, ప్రాణం పోగొట్టుకోవటానికి కాదు. అందరూ అపహసిస్తారు. శిలువ మీద ఉన్నప్పుడు ప్రభువుని చూసి అందరూ అపహసిస్తారు, వేళాకోళంగా మాట్లాడతారు. ఆ వెనుకున్నటువంటి అర్థం ఏంది? ప్రభు యొక్క హృదయంలో ఉన్నటువంటి అతిశయం ఏంది? చనిపోయేది 2-3 రోజులే, తర్వాత ఉంటది ఎప్పటికీ. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఆకాశంలో ఉన్నటువంటి దేవుని యొక్క తీర్మానానికి తగ్గట్టుగా నడుచుకున్నాడు. అవమానాలు, నిందలు, వాళ్ళు అనేటువంటి మాటల్ని నిర్లక్ష్య పెట్టి, తీసి పక్క వాళ్ళు నిర్లక్ష్య పెట్టి దేవునికి లోబడ్డాడు. లోబడి ఆ ఉన్న ప్రాణాన్ని అలాగనే నిలబెట్టుకున్నాడు. పోయింది అనేటువంటి విషయాన్ని కొంచెం పక్క పెట్టండి. ప్రాణం పోయింది ఆ 3 రోజులు కొంచెం పక్క పెడితే, దేవుని యొక్క మాటకి లోబడటం వల్ల ఆ ప్రాణం నిలబడిపోయింది. ఈ రోజు దాకా ఎప్పటికీ నిలబడిపోతుంది.
ఎప్పటికీ నిలబడిపోతుంది. ఆమె అందుకే దేవదూతలు ఏమంటారు తెలుసా? శిష్యులందరూ వచ్చి మోకాళ్ళ దాకా ఆ నిలువు టంగీలు పైకెత్తుకొని ఎక్కడున్నాడో అని చెప్పినని ప్రభువుని వెతుకుతా ఉంటే అక్కడ దూతలు అనేటువంటి మాట. లూకాసు వార్త 24:5 వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? చనిపోయిన మనుషుల్ని చనిపోయిన వారి మధ్యలో వెతకాల, ప్రాణము లేని వారి మధ్యలోనే వెతకాల. సజీవుడు బ్రతుకున్నటువంటి మనుషుల్ని చనిపోయినటువంటి వారి మధ్యలో వెతుకుతా ఉన్నారు. ఎందుకు మీరు? నాకేం అర్థం కాదు. ఆయన యొక్క తీర్మానం ఏంటంటే దేవుంది, మనము ఆయన మాటకి లోబడినట్లయితే ఆకాశంలో ఉన్నటువంటి సర్వోన్నతుడు ఆయన. ఎంతటి సర్వోన్నతుడు అంటే భాషలు సరిపోయినటువంటి మాటలు ఉపయోగించి ఆయన పొగిడినా సరే తక్కువే. చాలా మంది మాటలు నన్ను ఎంత పొగిడితే అంత మేలు చేస్తారని చూస్తారు. భాషను ఉపయోగించి పొగిడితే పొంగిపోతారు. మన దేవుణ్ణి భాష కాదు, మనకి ఉచ్చరింప సఖ్యము కానీ ఉపయోగించలేనటువంటి గొప్ప మాటలు ఏముంటాయో వాటిని ఉపయోగించినా సరే తక్కువే. అంతటి సర్వోన్నతుడు. ఆ సర్వోన్నతుడు ఏం చేసిందంటే, నా మాటకి మీరు లోబడితే ఎప్పటికీ నిలబడిపోతారు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10:25 నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. నీతిమంతుడు ఎవడు? నిత్యము నిలిచేది ఎవరు? నీతిమంతుడు నిత్యము నిలిచేటువంటి ఒక కట్టడం వలె ఉన్నాడు. కట్టడం ఎప్పుడు నిలబడదు. మనం ఒకటి మంచి మెటీరియల్ ఉపయోగించి కట్టినాం, ఒక బిల్డింగ్ కట్టినాం. ఎన్ని రోజులు ఉంటుంది? 2-3 తరాలు ఉంటుంది. కానీ లేఖనం చెప్తా ఉన్నది నిత్యము నిలిచే కట్టడం అంట. ఎక్కడున్నాయి నిత్యం నిలిచేయి? ఎప్పటికీ ఉండే ఏమన్నాయి? నీతిమంతుడు నిత్యము నిలిచే కట్టడం వలె ఉన్నాడంట. దేవుని చేత కట్టబడినటువంటి ఈ నీతిమంతులు యోనా గారు, మన దేవుడు యేసు ప్రభు వారు, దేవుని చేత కట్టబడినటువంటి కట్టడాలు, దేవుని చేత స్థాపించబడినటువంటి ఇల్లు, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినటువంటి వీరు ఎప్పటికీ నిలబడిపోయేటువంటి ఒక కట్టడం వలె ఉన్నారు. ఈ పడిపోవటం జరగదు. ఎలాగొచ్చింది ఇదంతా? ఎట్లా కలిగింది వీళ్ళకి? పడిపోయినటువంటి స్థితిని ఎలా సంపాదించారు? రాస్తా ఉన్నాడు కదా పైనుండి, ఒకని యొక్క జీవితాన్ని రాస్తా ఉన్నాడు కదా. ఆ రాసే దేవుని యొక్క రాతకి తగ్గట్లుగా తిరిగారు. ఆమేన్. మనం కూడా తిరగాల మనం కూడా. ఆయన రాస్తాడు మన గురించి ఒక ఉద్దేశాన్ని. అబ్రహాం గురించి, నువ్వు దేశాలు పట్టుకొని తిరుగు, నువ్వు తిరిగిన దేశాలన్నీ నీకు ఇస్తా అని రాసిండు. ఇక అబ్రహాము దేశాలు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆ తిరిగిన దేశాలన్నీ కూడా అబ్రహాంకి ఇస్తాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత యెహోషువ తోటి దేవుడు ఏమంటాడు, యెహోషువ నువ్వు చీటీలు వేసి పంచుకున్నారుగా, చీటీలు రాసుకొని పంచుకుంటారు వాళ్ళు. ఈ అబ్రహాం తిరిగిన ప్రాంతాలే. ఆమేన్. చీటీలు రాసుకొని పంచుకున్న తర్వాత ఇంకా ఉంది భూమి, విస్తారమైన భూమి ఇంకా మిగిలి ఉంది. దేవుడు చెప్తాడు. చూసారా? దేవుని యొక్క రాత ఏదైతే ఉందో ఆయన చిత్తానుసారంగా తిరిగితే మన గురించి గొప్పగా ఆయన రాస్తాడు. గొప్పగా ఆయన రాసినటువంటి ఆ రాతని మనము తిప్పొద్దు. ఆయన రాసినట్లుగానే తిరిగినాం అనుకోండి,
కష్టపడి అవమానాలు పొందుకొని తిరిగినాం అనుకోండి, గొప్పగా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నీతిమంతులుగా నిలబడతాం. నీతిమంతులుగా నిలిపే దేవునికి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, ఈ పాదముల యొద్ద ఈ ఉదయకాలం మందు ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను దీవించి ఆశీర్వదించమని, అయ్యా నీ చేత నీతిమంతుడని ఎంచబడినటువంటి మనుష్యుడు క్రీస్తు వారై ఉండగా క్రీస్తులో ఉన్నటువంటి మా జీవితాలన్నిటినీ కూడా క్రీస్తుని పోలి నడుచుకొని క్రీస్తు యొక్క నీతిని మా జీవితాల్లో నిలుపుకొని నిత్యము నిలిచేటువంటి నీ స్వాస్థ్యముగా మమ్మల్ని స్థాపించమని, అందుకు నీ పరలోకపు ఆత్మని మాకు సహకారముగా అనుగ్రహించమని మీ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులన్నిటిలో మీ వినికిడిలో తండ్రి మీ కృపను కుమరింపచేసి దీవించమని ఆశీర్వదించమని మీ శ్రేష్టమైన నామమునకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు అండగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.